మైలవరంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చిన్న పిల్లలకు పెట్టేటువంటి భోజనానికి సంబంధించి ఒక వీడియో వైరల్ అయిన నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి విచారణ జరిపినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి బాధ్యులుగా ఏదైతే ఆ యొక్క స్కూల్ ప్రిన్సిపల్ అంటే హెడ్ మాస్టర్ ఉన్నారో ఆయన మీద చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తానికి ఇది ఒక పథకం ప్రకారం చేసిందని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం. నమస్తే అండి. అంటే మొత్తానికి ఒక హెచ్ఎం అయి ఉండి చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా బహుశా 4వ తరగతి 3వ తరగతి చిన్నపిల్లలు అనుకుంటా అంత కూడా ఉండొచ్చు బహుశా. ఆ పిల్లలకు పెట్టేటువంటి ఆహారం అసలుకి ఏ విధంగా నాణ్యత లేకపోవడం, అది తీసి వీడియోలో పెట్టడం, సర్క్యులేట్ చేయడం సోషల్ మీడియాలో, ఈ అంశం గురించి మీరు ఏమంటారు? ఇది మధ్యాహ్న భోజన పథకాన్ని అధ్వాన భోజనం అనే డ్రామా, ఆ డ్రామాకి చెక్ పెట్టిన కూటమి ప్రభుత్వం. అంటే ఒక విద్య నేర్పే గురువు, దారి చూపించే గురువు, పిల్లలకి మంచి విషయాలు చెప్పాలి, అబద్ధం ఆడకూడదు, నిజమే చెప్పాలి. మరి అదేవిధంగా అతను ఏదైనా సరే ఇట్లా అబద్ధం ఆడకూడదు, నిజమే చెప్పాలనే వ్యక్తి అబద్ధం చెప్పించాడు. దొంగతనం చేయకూడదు, మరి ఇలాంటివి కదా టీచర్లు చెప్పాలి. మరి ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన పనులు చూస్తే ఈయన గురువు కాదు, కీచకుడు అనేదే అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో పిల్లల్ని ఏ విధంగా ఇబ్బంది గురి చేశారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడి ఉంటారు. మరి ఆ ఫుడ్ డస్ట్బిన్లో వేసేటప్పుడు వీడియో తీయటం, దాన్ని విపరీతంగా ట్రోల్ చేయడానికి కారణమయ్యాడు. మరి దీని మీద పూర్తి విచారణ చేపట్టమని ఆ జిల్లా విద్యాశాఖ అధికారిని పంపించటం, ఆవిడ చంద్రకళ గారు అక్కడికి వెళ్ళటం, పూర్తి వివరణ. అంటే పిల్లలు అబద్ధం చెప్పరు, ఏం జరిగింది అన్నప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆయన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఎందుకు చెప్పారు, ఎందుకు చేశారు, ఇప్పుడు ఫుడ్ వండే వాళ్ళనైనా అక్కడ అడిగినా చెప్తారు ఏం జరిగింది అన్నప్పుడు. అవన్నీ విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఫైనల్గా తెలిసిన విషయం ఏంటంటే వాంటెడ్లీ ప్రిన్సిపల్, ఆయన ఎవరైతే హెచ్ఎం ఉన్నారో ఆయనే చేశారు, కావాలని చెప్పి ఇదంతా కూడా వైరల్ చేశారు అనేది. అంటే దీని వెనక ఎవరున్నారు, ఎవరు చెప్తే ఆయన చేశారు, ఎవరి జాన్ అనేది ఈ రోజున ఇంకా తెలియాల్సిన విషయాలు. నిజంగా ఒక స్కూల్ టీచరు, ఈ రోజున చూస్తున్నాం విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు పిల్లల్ని కానివ్వండి, టీచర్లను కానివ్వండి ఎంత గొప్పగా చూస్తున్నారో. మరి వాళ్ళ పట్ల ఇంకా వాళ్ళని ఇంకా స్కూల్స్ తీర్చిదిద్దే విధంగా, వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దే విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. మంచి విషయాలు బోధించాలని వాళ్ళ కోసం చాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకొని మంచి విషయాలు, పిల్లలకి ఏ విధంగా నైతిక విలువలు ఉండాలి, ఆ మోరల్ వాల్యూస్ ఉండాలి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. మరి ఇవన్నీ వదిలేసి ఈ రోజున గురువు గారే ఈ విధంగా చేయటం అనేది చాలా దురదృష్టకరం. మొత్తం నారా లోకేష్ గారు కూడా దీని గురించి ట్వీట్ చేసి క్షమాపణలు చెప్పడం, తల్లిదండ్రులు కావచ్చు వీటి మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పి చెప్పడం, దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే ఇక్కడ ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా ఆ శాఖలో పనిచేసినందుకు ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నా కూడా జరిగినందుకు గాను తన తప్పు లేకపోయినా క్షమించమని కోరటం అనేది ఆయన ఉన్నతమైన మనసుకి ఇది. కాకపోతే ఇక్కడ పిల్లలు ఇబ్బంది పడ్డారు మెయిన్. అంటే ఈయన సెకండ్ టైం చెప్పటం నారా లోకేష్ గారు. మొన్న చూస్తే లడ్డు విషయంలో చెప్పారు హిందువులందరికీ కూడా, ఇప్పుడు చూస్తే ఫుడ్ విషయంలో చెప్పారు. అంటే తన ఉన్నతమైన మనసుని ఎంత ఎత్తు ఎదిగినా మనం ఒదిగే ఉండాలనే తత్వాన్ని ఆయన ఏ విధంగా చాటుకుంటున్నారు అనేది పదే పదే ఎవరు చెప్తారండి, తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఎన్నో సందర్భాల్లో చూసాం మనం. ఎవరైనా సరే దాని గురించి మాట్లాడొద్దని చెప్తారు, లేకపోతే దాని గురించి క్వశ్చన్ చేయొద్దంటారు. పేరెంట్స్ని కూడా కావాలంటే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు కదా చిన్న దొంగతనాలే కదా అని, అలాగే చెప్తూ ఉంటారు తప్పించి నిజంగా అక్కడ తప్పు జరిగింది, దానిలో నాకు బాధ్యత ఉంది కాబట్టి, అంటే సంబంధం లేకపోయినా బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ఎంక్వైరీ చేయించాను. మరి తల్లిదండ్రులు కూడా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత తనకున్నదని చెప్పి తన బాధ్యతను తను మరొకసారి ఎవరు ఎలా ఉండాలనే దాన్ని కూడా దీని నుంచి మనం నేర్చుకోవాలి. ఎంత ఎత్తున ఎదిగినా మీరు ఒదిగే ఉండాలన్న విషయాన్ని మనం నారా లోకేష్ గారి ఏదైతే ఆ క్షమించమని కోరారో దాని నుంచి నేర్చుకోవాల్సి ఉంది. ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వ అధికారులు అనేది ప్రభుత్వంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంటారు. అటువంటి అధికారులు అది కూడా చూసుకుంటే చిన్న పిల్లలకు పెట్టేటువంటి భోజనం, వాళ్ళ వ్యక్తిగత కారణాలు, వ్యక్తిగత ప్రయోజనాల నిమిత్తం ఇటువంటి పిల్లలకు భోజనం పెట్టేటువంటి దాన్ని పర్సనల్గా వాడుకోవడం ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే ఇంత దిగజాడుతాను ఏంటి? ఒక హెచ్ఎం ఆయన కూడా చదువుకున్నటువంటి వ్యక్తి ఎలా చూడొచ్చు అంత పెద్ద వయసు ఆయన? ఇంకా వాళ్ళ గురించి ఏం చెప్పాలండి. ఇట్లా కూడా అంటే ఒక చెడ్డ మనిషి చెడ్డ ఆలోచనలు చేస్తున్నాడంటే ఆయన టీచరా, కలెక్టరా, ఇంకొకరా కాదు. అది వాళ్ళ ఆలోచన విధానం అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా చేస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కొడుకు. మరి ఆ తర్వాత ఈయన ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా కూడా చేశారు. మరి ఆయన ఏం మాట్లాడతారు ప్రెస్ ముందుకు వచ్చి? ఎలాంటి మాటలు మాట్లాడతారు? ఎవరిని సమర్థిస్తారు? ఎవరిని నా సైనికులు అని చెప్తారు? ఇవన్నీ చూస్తున్నప్పుడు రప్ప నరికేస్తామన్న మాటలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు?
ఏముంది సినిమా డైలాగ్ చెప్తే ఏంటి అని అలా సమర్థించుకోవడం. దానికి ఆలోచన విధానానికి చేసే పనికి వాళ్ళు ఉన్న ఆ పొజిషన్కి సంబంధం లేదు. ఆ విలువలతో కూడిన విద్య అనేది చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రుల నుంచి మనకి నేర్పించిన గురువుల దగ్గర నుంచి మనం స్వతహాగా ఉన్న కొన్ని గుణాలతో వస్తుంది. అది లేనప్పుడు ఎవ్వరం కూడా ఏమీ చేయలేం. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు సొసైటీలో ఎవరైనా ఇట్లాంటివి చూసి లెసన్స్గా నేర్చుకోవాలి. వీళ్ళు చేసిన చెడ్డ పనులే మనకి నీతి కథలుగా మారాలి. అంతే కదా, దాంట్లో నీతి ఏంటి? ఇలాంటి పనులు చేస్తే వీళ్ళు సస్పెండ్ గురయ్యి ఈ రోజున వాళ్ళకున్న పేరు కూడా పోయింది, ఉద్యోగం పోయింది. దానివల్ల మనమేం నేర్చుకోవాలి దాంట్లో? నీతి అంటే క్రమశిక్షణతో ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు, ఇతరులను తప్పుద్రోవ పుట్టించే విధంగా ఇంకా మాట్లాడకూడదు, ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. ప్రభుత్వం ఈ రోజున ఆయన ద్రోహం చేశాడు అంటే సస్పెండ్ అవడం అనేది సరిపోతుందంటారు, వాళ్ళకి తగిన శిక్షణ అంటారా? కరెక్ట్, ఖచ్చితంగా సరిపోదండి. ఎందుకంటే ఈ రోజున ఈ తప్పు చేశాడు, రేపు ఇంకో తప్పు చేస్తాడు, ఆయన మారతాడని గ్యారంటీ ఏంటి? ఆయన చేయటం తప్పైనప్పుడు సస్పెన్షన్ ఎంతవరకు కరెక్ట్ అనేది ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నారనేది విచారణ జరిపించాలి. ఎందుకు చేయించారు, అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి అలా చేయించడానికి? మరి నిజంగానే దాని వెనక ఆ పార్టీ ఉందా? ఆ పార్టీ అనగానే అందరికీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఆ పార్టీనే గుర్తొచ్చింది. కాబట్టి ఆ పార్టీ పాత్ర కూడా ఉందా అనేది కోణంలో కూడా ఆలోచిస్తే బాగుండిద్ది అనేది. కూటమి ప్రభుత్వం చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టారు. మెను కూడా చాలా గొప్పగా చేంజ్ చేసినట్టున్నారు. మరి అటువంటి దాంట్ని ఈ విధంగా వీళ్ళు రాజకీయాలకు ఉపయోగించుకోవడం, మధ్యాహ్న భోజనం సన్న బియ్యం చేంజ్ చేసినప్పుడు కూడా ఎందుకని ఆ విధంగా చేస్తున్నారు? ఇక్కడ చూస్తే పౌష్టికాహారం ఈ రోజున చాలా పిల్లలకి విటమిన్ లోపం ఉంది. విటమిన్ డెఫిషియన్సీ వల్ల చాలా ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, చాలా పిల్లలు రక్తహీనతకు గురవటం, ఇలాంటివన్నీ సమస్యలు గుర్తించి ముఖ్యంగా ఎదిగే వయసులో పిల్లలకి ఎలాంటి ఆహారం అంటే ఇదంతా కూడా ఎవరు చెప్తారు మనకి? ఈ ప్రోటీన్స్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, న్యూట్రిషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహాల మేరకు నారా లోకేష్ గారు ఈ ఫుడ్ మెనూ చేంజ్ చేయడం జరిగింది. మరి జగనన్న గోరుముద్ద కూడా చూసాం మనం. ఏం చేశారు అంటే చిక్కీలు పురుగులు పట్టిపోయినాయి. కోడిగుడ్లు అవి చూస్తే నిజంగా అవి పెట్టిన కోడిగుడ్లు లాగా ఉండవు. నిజంగా ఈ జగనన్న తయారు చేసిన కోడిగుడ్లే. ఎందుకంటే ఆయన బొమ్మ వేయించుకున్నాడు కదా. ఆ కోడిగుడ్డు అంటే ఆ సైజు మనం చూస్తాం. నాణ్యమైన ఫుడ్ నువ్వు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎలాంటి ఫుడ్ అందించాలి విషయాన్ని కూడా మర్చిపోయి దానిలో కూడా వీళ్ళు బొమ్మలు వేయించుకోవటానికి, వీళ్ళ యొక్క ఏదైతే ఆ ఫోటోలు వేయించుకొని దాని ద్వారా పబ్లిసిటీ పొందటానికి తప్పించి ఎక్కడా కూడా పిల్లల ఆరోగ్యం గురించి వాళ్ళకి మంచి విషయాలు చెప్పాలనే ఆలోచన కూడా లేని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఇట్లాంటి విషయాలు అంటే పిల్లలకు మంచి చేసే విధంగా, మంచి కోరే విధంగా నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన ప్రతిదాన్ని కూడా వాళ్ళు వేరే కోణంలో ఆలోచిస్తూ కొత్త ఎలిగేషన్స్ తీసుకొస్తూ ఇట్లాంటివన్నీ కూడా చేయటం చాలా దురదృష్టకరం. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.